బాచంపల్లి గారు, పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్. ఈయనకి ఈ విశ్వావసరామ సంవత్సరం ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి అవుతారేమన్నా? పవన్ గారి జాతకం 1971 సెప్టెంబర్ 2వ తేదీ 12 గంటలకు మధ్యాహ్నం, పశ్చిమ గోదావరి జిల్లా. పవన్ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. జన్మకుండలి చూస్తే పవన్ కళ్యాణ్ గారి జన్మకుండలి ఇప్పుడు అందరికీ కూడా సెన్సేషనల్ వ్యక్తి. చాలా మొత్తం దాదాపు దేశం మొత్తంలో అంతటి క్రేజులు సంపాదించుకున్నారు. కాబట్టి కష్టపడే వ్యక్తి, బాగా ఎదుర్కొనే ధైర్యం కలిగిన, పరిపూర్ణమైన ఆధ్యాత్మికత భావజాలం కలిగిన వ్యక్తి, శక్తి. ఇక్కడ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నమైంది. నేను ఎందుకు ఇంత ఆధ్యాత్మికత అంటే తాత్వికత ఉంటుంది పవన్ కళ్యాణ్లో. మనం బాగా పరిశీలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తాత్వికుడు, తత్వాన్ని ఆధారపడి తాత్వికంగా ఆలోచన చేసే వ్యక్తి. ఎందుకింత వ్యక్తి అంటే హంస మహాపురుష యోగం అంటారు. అటువంటి యోగం ఆయన జాతకంలో చూశాం. ఒకటి లగ్నంలో గురువు పట్టం. ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో అతడికి కింద పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుడు గురువులు ఇలా కింద పడకుండా అనుగ్రహిస్తూ ఉంటారు. లగ్నంలో ఉన్న గురువు లగ్నాత్ తృతీయంలో చంద్ర కుజ రాహువుల యొక్క కలయిక. అంటే రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు జాతకంలో. దీన్ని గ్రహణ యోగము అంటారు. ఇదొక మైనస్. రెండవది ఏమిటి అంటే లగ్నం నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, సప్తమ స్థానంలో శని ఉన్నాడు. అందుకే నేను గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభియోగాలు ఏమిటాయి, జనరల్గా శని సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి శని సప్తమంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి కొంత వివాహ సంబంధంగానే 1, 2, 3 ఈ ప్రతికూలతలు అనేటువంటివి. ఎందుకు అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాన దృష్టి. అష్టమ నవమంలో భాగ్యంలో కేతువు. ఇక్కడ కేతువు వైరాగ్యకారకుడు. సాధారణంగా రాహువు కొంత దుస్సాంగత్యాన్ని ఇస్తే కేతువు ఏం చేస్తాడు అంటే వైరాగ్యాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. అటువంటి కేతువు యొక్క అనుగ్రహం. కాబట్టి అన్నీ విడిచిపెట్టి ఈ క్షణంలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. అంటే ఒక క్షణంలో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో డిటాచ్ కూడా అలా కాగలడు.